పరిశుద్ధుడా ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన కీర్తన మీది పరిశుద్ధాత్ముడు రాయించినందుకు వందనాలు. కీర్తన ధ్యానం చేయించుండగా నన్ను మీ ఆత్మను అభిషేకించుండు బలమూర్తి నింపండి. వచ్చే మందుతో మాట్లాడి సహాయం చేయండి. ఆటంకపరిచినట్టు యేసు నామములో దూరపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసు నామములో నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ 26వ కీర్తన దావీదు కీర్తనని దావీదు రచించినని రాయబడి ఉంది. ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదు యొక్క నిర్దోషత్వమును నిజాయితీని మనం చూడొచ్చు. రెండు, దావీదు కలిగి ఉన్న మంచి లక్షణాలు ఈ కీర్తనలో మనం చూడొచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దావీదు దేవుడు తెలుసుకున్న తర్వాత ఆయన దీవించబడ్డాడంటే కారణం ఏంటంటే దేవుడికి ఇష్టంగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, మనం ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడని తెలుసుకున్నాడు ముందు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన తర్వాత మనం చేసిన పని కూడా ఏంటంటే దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఏంటి, దేవుడికి ఇష్టంగా మనం ఎలా జీవిస్తే మనం దేవుడు దీవిస్తాడని కూడా మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తనలో ఎంత నిర్దోషంగా ఉన్నాడో, ఎంత నిజాయితీగా ఉన్నాడో ఇక్కడ దావీదు స్పష్టంగా రాసుకుంటా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి వచ్చిన తర్వాత మనలో కూడా ఉండాలి ఏంటంటే నిర్దోషత్వం ఉండాలి. రెండు, మనం నిజాయితీగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా ఎలా ఉండాలో అలా లక్షణాలు మనం సంపాదిస్తే ఖచ్చితంగా దీవించబడతాము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ 26వ కీర్తన మొదటి వచనం అంటాడు. అక్కడ చదవండి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అంటాడు, అక్కడ యథార్థముగా ప్రవర్తించుచున్నాడు. హల్లెలూయా. దావీదులో ఉన్న ఒక లక్షణం ఏంటంట, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడంట. మరి మనలో యథార్థత ఉందా? మరి హల్లెలూయా. దేవుడు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే దేవుడు మనలో చూసేది ఏంటంటే యథార్థత చూస్తున్నాడు ఆయన. ఎందుకని? ఒకసారి సామెతలు 11:6 చదువుకుందాం. సామెతలు 11:6. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. హల్లెలూయా. ఎవరైతే యథార్థంగా ఉంటారో అక్కడ రాయబడిన మాట ఏంటంటే యథార్థవంతుల నీతి వారిని విమోచించును. అంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? విమోచిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. లోకస్తులు ఎలా ఉన్నారంటే భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే లోకస్తులు ఏమంటారంటే వాడు నిజాయితీగా ఉన్నాడా, వాడు యథార్థవంతుగా ఉన్నాడా, వాడు చూడు ఏడ చూడు అంటారు. వాళ్ళు నీకెందుకు? నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఆ దేవుడు కోరుకునేది నేను నీలో యథార్థత చూస్తున్నాడు. అది నువ్వు కాపాడుకుంటావు మంచిది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకం చాలా చేసే పని అదేనండి, వాళ్ళు ఎలా ఉన్నారు నేను నీకెందుకయ్యి అన్నీ మనకి ఎందుకయ్యి. హల్లెలూయా. మార్పు లేని దేవుడు మనకున్నాడు, నిత్యం చూసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు 24 గంటలు మన వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆయన దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన దీవించబడాలంటే మనలో ఏం చూడాలనుకుంటున్నాడు? ఆయన యథార్థత. ఇది మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కదా పైనుంచి చూశాడు, నోవాహు కుటుంబం తప్ప ఇది ఏ కుటుంబం యథార్థత లేదు, నీతి లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. అవునంటారు కదంటారా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకు నీతిగా యథార్థంగా బ్రతికి ఒక్క కుటుంబం చాలు, ఇంకెవరు నా మాట వింటలేదనే కదా జలప్రయాలు రప్పించి అందరినీ నాశనమటి చేశాడు. అవునంటారు కదంటారా? నేను పిల్లలారా, లోకంలో ఎంతో మందిని మనకు అనేస్తున్నాం. దేవుడు ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయనకి ఇష్టమైన లక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండు, మనం చూసినట్లయితే అక్కడ సందేహించక నమ్మకం కలిగి ఉన్నాడు. 26 అంటారు కదా. ఆయన చదవండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఆయన నమ్మాలి. ఎవరిని? దేవుడు నమ్మేది ఇంకా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి అంతే చూడండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట లోకసువార్త 8:49 వచనం. లోకసువార్త 8:49 49 వచనం 50 వచనం
చదవండి. ఆయన ఇంకను ఆ. మాటలాడుచుండగా ఆ. సమాజ మందిరపు అధికారి ఆ. ఇంట నుండి అక్కడ వచ్చి నీ కుమార్తె ఆ. చనిపోయినది, ఉమ్. బోధకుని ఉమ్. శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలు నడుస్తున్నవారు. యాయిరు కుమార్తె చావుమృతుల మీద ఉంది. యేసు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఈ లోపు వచ్చిన వార్త ఏంటంటే, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు అని చెప్పాడు వార్త. ఇప్పుడు యేసు ఏమన్నాడంటే, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. ఆల్రెడీ చిన్నపిల్ల చనిపోయిందని వచ్చి చెప్పి సమాచారం అందించారు. అయితే ఇప్పుడు యేసు ఏమన్నా తెలుసా, నువ్వు భయపడదు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. మరి నమ్మకం అంటే ఇంకా చావుడు ఉందంటే ఒక నమ్మకం కలుగుతుంది కదా. మరి చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికిస్తారు, ఎలా నమ్మకం ఉంటుంది మనకి? హల్లెలూయా. నమ్మకం మాత్రం ఉంచాడు యేసయ్య. అలాగే నమ్మకం ఉంచి ఇంటికి వెళ్ళాడు. చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు, లేకన్నా లేచిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అంటే అక్కడ అసాధ్యమైన దేవుడు ఉన్నాడు అక్కడ. అంతే ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుడిని ఎలాగ నమ్మాలంటే గుడ్డిగా నమ్మేయాలి. కొన్ని విషయాలు ఎలా నమ్మాలమ్మా? వాస్తవంగా గాల్లో దీపం పెట్టి దీపం పెడితే తిరుగుతుందా, ఆడిపోతుందా? అమ్మా, గాల్లో దీపం వెలిగిస్తే ఉంటుందా, ఆడిపోతుందా? కదా. ఒక్కొక్కసారి కేక్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ అవుతాం మనం కదమ్మా. ఫ్యాన్ ఆపినా కూడా అది ఆడిపోతూ ఉంటుంది. చేతులు అడ్డుతో పెడతాం, అవునే కదా. అయితే నువ్వు నమ్మావనుకో, దేవుడు గాల్లో కూడా ఏం చేస్తాడు, ఆ దీపం ఆరిపోకుండా చేయగలుగుతాడు. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? ఇప్పుడు మనకు వెలుగునిచ్చే సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుడు ఏమైనా సమం పెట్టి కట్టెడు పోయినట్లకి అమ్మా, అవి పొద్దుటే వస్తాయి, కదులుతాయి, మీరు అన్ని కదులుతూనే ఉంటాయి. అది పొద్దుటే వస్తే వెళ్ళిపోతాం, మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ పొద్దునే వస్తూ ఉంటాడు సూర్యుడు. అవునంటారు కదంటారా? మరి అటువంటి గొప్ప కార్యం చేసిన దేవుడు ఉన్నాడు కదా. మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి విషయంలో కూడా నమ్మకం ఉంచాలి, సందేశపడకూడదు. స్వస్థపరచరా అవుతుందా అవుదా లేకపోతే ఏంటి, ఇది నీ విశ్వాస పరిమితి. అది ఆమేన్. హల్లెలూయా. ఆవు గింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండను పోయి సముద్రం పడిపోతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే చాలా సింపుల్. ఆయన నిన్ను ఆధార కట్టాడు కూడా, డబ్బులు అంటే ఏమి అడగడం. అయితే నువ్వు నమ్మితే చాలంటే. ఆమేన్. హల్లెలూయా. అంతే దావీదు అన్నాడు ఇక్కడ, అయ్యా సందేశించగా నేను ఏం చేశాను, నీ మీద నమ్మకం ఉంచానయ్యా. నేను పిల్లలారా, అదే నమ్మకం నువ్వు నేను కలిగి ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 3 మనం చూసినట్లయితే అక్కడ 3వ వచనం అంటాడు, అక్కడ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాడు. హల్లెలూయా. దావీదు ఎలా నడుస్తున్నాడంటమ్మా? సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడంట. సత్యముకు ఆపోజిట్ ఏంటి? అసత్యం కదమ్మా. ఇప్పుడు ప్రజలందరూ సత్యంతో నడుస్తున్నారా, అసత్యంతో నడుస్తున్నారా? చెప్పండమ్మా. నోరు తెరిస్తే అన్ని సత్యమైన మాటల మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడుతున్నా కూడా తెలిసిపోతుంది. తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మయ్యా నా మాటతో భలే పడగొట్టేసి వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఆల్రెడీ దేవుడి దృష్టిలో నువ్వు ఆల్రెడీ దేవుడిని చూస్తున్నాడు. నీ అసత్యమైన మాటలు ఏంటంటే అన్నీ అంటున్నాడు. అవునా కదమ్మా. మనుషులది ఏముంది? మనుషులు ఏమైనా దీవిస్తారా? మనుషులు ఏమైనా శపిస్తారా? మనుషుల వల్ల ఏం అవదండి. ఆమేన్. హల్లెలూయా. దావీదంట సత్యమును అనుసరిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అబ్బా, ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి ఎందుకండి. హల్లెలూయా. నేను పిల్లలారా, నరకానికి వెళ్ళే లిస్టులో అబద్ధాలు ఆడని కూడా పెట్టే తెలుసా దేవుడు మీకు? హల్లెలూయా. ఏమని ఇచ్చాడమ్మా? మనం ఏమనుకుంటామంటే అబద్ధం పెద్ద తప్పు ఏంటి, దొంగతనం, వ్యభిచారం, ఇక నరహత్య, పెద్ద 5 తప్పులు అనుకుంటాం. మరి అబద్ధం కదా. అవునంటారు కదంటారా? ఎలీషా వచ్చాడు, గెహాజీ వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఎక్కడికి వెళ్ళామన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అన్నాడు కదా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? నువ్వు వెళ్ళావు, తెచ్చుకున్నావు, దాచిపెట్టావు, ఆ కుష్టి నీకు సర్వకాలం అంటుకోక అన్నాడు. అందేనా? అక్కడ అబద్ధం చెప్పినందుకే కదా మాట అన్నాడు. అది నిజం చెప్తే, అయ్యా క్షమించండి, ఏదో కక్కుర్తి పడ్డానయ్యా అయ్యా అంటే అక్కడ ఆ శాపం వచ్చేది కాదు ఆయనకి. అవునంటారా కదంటారా? ఆమేన్. హల్లెలూయా. అంతే దేవుని పిల్లలంట అవునంటే అవును, కాదంటే అలా ఉండాలి మాటలు. ఎందుకు?
నువ్వు దేవుని పెట్టావు, నువ్వు యేసు రక్తంలో కడగబడిన పెట్టావు, నువ్వు నీతిమంతుడు, నీకు కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు. మరి ఇంకెందుకు నోటితో పాపం? ఆమె నెలవయ్య చాలా లోకస్తులు పాపం దేవుడి జ్ఞానం తెలియదండి. వాళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే నాలుగుని 10 రకాలుగా తిప్పేసి 10 రకాలుగా సంపాదిద్దాం అనుకుంటారు. పాపం దేవుడి జ్ఞానం తెలియదు వాళ్ళకి. మరి మనం తెలుసుగా దేవుడి జ్ఞానం తెలుసా తెలీదా? ఆమె నెలలోయ మనం ఎలా నడవాలంట? సత్యముతో నడవాలని చెప్తూ అక్కడ 26:4 నుంచి 5 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి అమ్మా. వేసగారితో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహాయము, భక్తిహీనులను సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కలుకొందును. హల్లెలూయా. అక్కడ 4 to 5 వచనం చూసినట్లయితే పాపులతో సహవాసం చేయట్లేదు. ఆమె హల్లెలూయా. ఎవరితోటి? పాపులతో సహవాసం చేయట్లేదు. ఎవరు? దావీదు. దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన తర్వాత మనము అందరితో సమాధానంగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. మనం యేసు రక్తంలో కడగబడ్డ నీతిమంతుల పిల్లలు. మనం అందరితో సమాధానంగా ఉండాలి. లోకంలో అందరితో సమాధానంగా ఉండాలి. అంతవరకంటే అంతవరకే. అయితే సహవాసం ఎవరితో చేయాలంటే నీతిమంతులతో మీరు సహవాసం చేయాలి. ఎవరితోటి? యేసు రక్తంలో కడగబడిన పిల్లలతో సహవాసం చేయాలి. ఎందుకని? యేసు రక్తంలో కడగబడిన పిల్లలతో సహవాసం చేస్తే వాళ్ళకి దేవుడి జ్ఞానం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ బుద్ధులు నీకు వస్తాయి. మనకు తెలుసు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు ఆడే కష్టమే కాదు. వాడు బుద్ధులు ఇడిపోతే ఇటు బుద్ధులు ఆడికి వస్తాయి. అవునంటారు కాదంటారా? ఎందుకనంటే లోకం స్నేహం కాబట్టి. అయితే మనం అలా ఉండకూడదు. ఎందుకని? అలాగున్నామనుకోండి, వాడికి ఎలవమో తెలియదు, వాడికి వస్తాయని తెలియదు, కానీ ఆడి మాత్రం మనకు వస్తాయి. వాడికి ఉన్న చెడు అన్నీ మనకు వస్తాయి. ఆమె హల్లెలూయా. అంతేనా అంటారుగా తల్లిదండ్రులు, ఒరే నీ స్నేహితులు ఎవర్రా, నీకు ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా, నువ్వు స్కూల్కి వెళ్ళావు కదేంట్రా, ఇటువంటి మాటలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటారు. ఎందుకని? వాడి స్నేహితుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. దేవుని పిల్లలారా, అందుకనే మనం ఏం చెయ్యాలి? పాపులతో సహవాసం లేకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. అంటే అక్కడ చూడండి, అక్కడ పాపులు అంటే ఎవరు? అక్కడ పనికి మాలిన వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో సహవాసం చేయకూడదంట? పనికి మాలిన వాళ్ళు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు. వీటి బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. వీరితో మనం జాగ్రత్తగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వారు సహవాసం చేస్తామనుకోండి, ఖచ్చితంగా పాడైపోతాము. ఆమేన్ హల్లెలూయా. అంతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ 7వ వచనం చదవండి. హల్లెలూయా. ఏం చెల్లిస్తానంటున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తానంటున్నాడు అక్కడ. అంటే దావీదుకున్న హృదయం ఏంటి? కృతజ్ఞత హృదయం ఉంది. అంటే దేవుడు నన్ను 6 రోజులు కాచి కాపాడాడు, నన్ను నా గొర్రెల్ని మా ఇంటి వారిని కాచి కాపాడాడు, ఈ రోజు 7వ రోజు అయింది కాబట్టి ఆయన రమ్మన్నాడు కదని ఆయన ఏం చేశాడంట? ఈ 6 రోజులు చేసిన ప్రతిదీ మనసులో పెట్టుకుని 7వ రోజున దేవుడి దగ్గరికి వచ్చి, ఆయన సోమవారం చేసావు, మంగళవారం చేసావు, బుధవారం చేసావు, గురువారం చేసావనంట. ఇంకా ప్రార్థన మొదలు పెట్టక ముందే వచ్చి ఆయన చేసిన ప్రతి దాన్ని దేవుడికి గుర్తు చేస్తూ ఆయనకి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. మరి ఆ మంచి హృదయం మనకు ఉందా? దేవుని పిల్లలారా, దేవుడు ఆశను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా చేసిన కార్యమును బట్టి దేవుడు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. మరి చెల్లించామా మనం? ఆలోచించండి ఒకసారి. ఒక్కొక్కసారి నేను అందరికి మ్యాక్సిమం నాకు వస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఐదు రండి టిఫిన్ మా ఇంటికి వచ్చిన అంటారు. ఒకవేళ కనుక నేను 8:15 వస్తే కనుక 1/2 గంటలో వచ్చే అవకాశం ఉంటే వస్తాను, 8:30 దాకా రాను, చెప్పేస్తాను. నేను ఎందుకు నేను అంటేనంటే, మీరంటే ఇష్టం లేక కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ 8:30కి వచ్చి నేను ఈ సోమవారం నుంచి నిన్నటి వరకు ఈ దేవుడు ఏం చేశాడో ప్రతిదీ ఆయన జ్ఞాపకం చేసుకుని, అయ్యా సోమవారం చేసే వందనాలయ్యా, మంగళం చేసే వందనాలు, తప్పించే వందనాలయ్యా, ఈ వాదన పోషించే వందనాలయ్యా, నా పిల్లలు స్కూల్కి వెళ్ళారయ్యా, కృప చెప్పే వందనాలయ్యా, నా కుటుంబం దీవించారయ్యా అని ప్రతిదీ దేవుడు చెప్పి ఆయన సూచిస్తూ ఉంటాను. అంతే నా సమయం ఎవరికే ఉంది.
అది చెల్లించి అప్పుడు నా ప్రార్థన ముగించుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను ప్రార్థన. కనీసం ఒక 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు నా ప్రార్థన చేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను ఆరాధన. ఎందుకని ఆయన చేసిన కార్యం మర్చిపోకూడదండి. నేను పిల్లలు మీకు తెలియట్లేదు, మీకు తెలియట్లేదు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడు. నువ్వేమనుకుంటున్నావంటే పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అది దేవుడి చిత్తం కాదు, అది దేవుడి చిత్తం కాదు. విజయ సూతాలు అన్నీ అడగండి, రాజేష్ని అడగండి. స్కూల్ ఎన్ని గంటల కంటే ఆ టైంకి ముందే క్యారేజ్ పోయిపోతుంది, రెడీ అయిపోతాడు, అన్నీ అయిపోతాడు, ఆటో ఎక్కుతాడు. కరెక్ట్గా టైం ముందు 5 నిమిషాల ముందు ఉంటాడు అక్కడ. అడగండి, వాళ్ళ నాన్న దానిల కంటే అడగండి. 8 గంటలకల్లా పనిలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆయన క్యారేజ్ కట్టుకుంటూ అయినా అవ్వకపోతే, ఒక క్యారేజ్ అవ్వకపోతే సిస్టర్ గారిని మరి తిడతాడో ఇద్దాం, కానీ క్యారేజ్ అయిపోతుంది. పొరుగురు వెళ్ళాలంటే టైంకి ఖచ్చితంగా అటెండ్ అయిపోతాడు. ఆయన అడగండి టైం, ఆయన అడగండి టైం. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది తల్లులు, మహాతల్లులు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఊరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగండి టైం ఒకసారి. పొరుగురు వెళ్ళాలి, 4 లెగుతారు, క్యారేజీ పట్టుకుంటారు, వండుకుంటారు. ఖచ్చితంగా పొరుగులు 8 వెళ్ళిపోతారు. ఇదేంటమ్మా మా ఊళ్ళో రాలేదు ఉడుపుకి, మీది ఏ ఊరమ్మా? మునిపెళ్ళి. నీవు 50 కిలోమీటర్ల దూరం వచ్చామా, 30 కిలోమీటర్లు ఎలా ఎప్పుడు క్యారేజ్ అనుకున్నావు? నాకు నైట్ నిద్రట్టదండి, నా మనసు దుబ్బు మీద ఉందండి, అందుకోసం నాకు నిద్ర కూడా పడతలేదని చెప్తున్నా తల్లి సాక్ష్యం. అవును కదా. మరి ప్రతిదానికి సమయం మనకు తెలుసు కదా. మరి మనం ఏమనుకుంటున్నామంటే అమాయకుడు అనుకుంటున్నారు. ఎవరో దేవుడు అమాయకుడు ఏమంటో కనిపించాలని మీరు అనుకుంటున్నారు కదా. అంతేనమ్మా? అంతేనా? అంతే కాదా? హల్లెలూయా. మీకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, డబ్బులు సహాయం చేశారనుకోండి, ఇచ్చేటప్పుడు మీరు ఇదిగో ఇచ్చామన్నా, ఇచ్చావులే అని ఇవ్వండి. అమ్మా ఇచ్చావమ్మా, థ్యాంక్స్ అమ్మా, వందనాలమ్మా, నువ్వు సాయం చేసావమ్మని ఆ మాటకని ఇదిగో నీ డబ్బులు నీకు ఇచ్చాను అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? రెండోసారి నీకు వివరాలు, నువ్వేం చెల్లించలేదు అమ్మా, ఆ రోజు నువ్వు సాయం చేసావమ్మా, నువ్వు మంచి పని చేసావమ్మా, ఆపదలు ఆదుకున్నావమ్మా, నీకు వందనాలమ్మా అని చెప్పాలి కదా. అది చెప్పకుండా నువ్వు ఇచ్చావు నువ్వు కూడతాడు, ఇదేంటిది సమాధానం కాదు కదా. అప్పుడు రెండోసారి ఖచ్చితంగా నీకు ఆపద వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తావు? అదే వ్యక్తి దగ్గరికి వెళ్తావు. అప్పుడు ఇస్తాడు నీకు. ఇంట్లో ఉన్నా కూడా లేదని చెప్తాడు. కారణం ఏంటో తెలుసా? నీ బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి. ఆమె హల్లెలూయా. ఇది ఎంత సత్యమో అలాగే దేవుడి దగ్గర చేసిన కార్యాలు మనం మర్చిపోకుండా దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అంతరంగ సమస్తమా ఆయన చేసిన వరములకి దేనిని మర్చిపోవద్దు అన్నాడు కదండి. ఆయన కీర్తనకారుడు ప్రాణంతో చెప్తున్నాడండి. మరి మనం కూడా చెప్పాలా వద్దా? కృతజ్ఞత హృదయం ఎవరికైతే ఉంటుందో నాకు తెలిసి వాళ్ళకి 2 అంతల ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చాలా మందికి ఈ నెల ఇవ్వలేదండి దేవుడు. చాలా మంది చూడలేకపోయారండి. నిన్ను నేను ప్రజల కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కోరుకునేది తెలుసా? నేను చేసిన కారణాలను ఏం చెయ్యాలి? కృతజ్ఞతలు చెల్లించాలిగా. మరి చెల్లించామా మనం? ఆమె హల్లెలూయా. అక్కడికి ఒకసారి నేను ఏం చేస్తానంటే అలాగే అయ్యారండి, ఖచ్చితంగా మీరు వచ్చినా అంటారు. మీకు అలా కదండి, స్పీడ్గా పరిగెట్టని వెళ్ళిపోయి 10 నిమిషాల్లో తినవలసిన టిఫిను 2 నిమిషాలు తినేసి వచ్చేస్తాను నేను. వాళ్ళు బాధపడకూడదు. అలాగే నేను ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. చెయ్యకోకుండా ఉన్నాను నాకు దీవులు రావు. మీకు అర్థమైందా? ఎందుకని? నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. మనం బ్రతుకున్నామంటే దేవుని కృపండి, ఆశీర్వదించింది ఆయనండి, పిల్లలను పోషిస్తుంది ఆయనండి. ఖచ్చితంగా 7వ రోజు నుంచి చేసే పని తెలుసా? కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. మరి ఉన్నామా మనం? లేకపోతే సరి చేసుకోండి, మనసు మార్చుకోండి. ఎందుకో తెలుసా? నీకు ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది ఆయనే, నీ కుటుంబాన్ని పోషించేది ఆయనే. అది మర్చిపోకోకుండా నువ్వు మనసులో పెట్టుకుని ఆయనకి వ్యవసాయ సమయానికి ఇచ్చావనుకో, నిన్ను ఇంకా దేవుడు నన్ను నమ్ముకున్న పిల్లలు నేను తలగా ఆశీర్వదిస్తాను. ఎలాగా ఆశీర్వదిస్తాను? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏమనుకోకపోతే మంచి మాట. అప్పుడప్పుడు వచ్చే కోసం తల్లి గారు, కుమార్తె గారు దేవుడు ఆ పట్ల కార్యం చేస్తామని సాక్ష్యం చెప్తూ ఒక వారం కొంచెం వస్తుంది. అలా మ్యాక్సి రోజు వస్తే వచ్చేసింది ఆవిడ. నేను అనుకోడానికి ప్రార్థన స్టార్ట్ చేయలేదు, ఆవిడ వచ్చేసింది. ఆవిడ ఎలా వచ్చింది ఆవిడ? ఆమేన్. హల్లెలూయా.
పోనీ ఆవిడ దగ్గర మీ ఇల్లు దగ్గర చెప్పండి. పాప అక్కడి నుంచి రావాలి నడుచుకుంటా, ఆమెకున్న బలహీనతను బట్టి జాయిగా నడుచుకుంటా రావాలి. అవునంటారు కదండి. నేనేమో ఎవరైనా పొగడితే ఏం చేయట్లేదు, ఉన్నదో చెప్తున్నాను. అవునా కదా అమ్మ? అంతేనా? నేను లేదని చెప్తున్నానా? ఆలోచించండి. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత హృదయం. ఏ హృదయం? ఏ హృదయం? ఆ ఇది మీరు సంపాదించండి. దాని వలన ఎన్ని కార్యాలు నీ పట్ల చేస్తాడో నువ్వే గ్రహిస్తావు. ఆమె హల్లెలూయా. ఆయనకున్న మరో లక్షణం ఏంటి? అక్కడ మనం చూస్తే 7వ వచనంలో అంటాడు, అక్కడ ఆశ్చర్య కార్యములను వివరిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన కార్యాలను వివరిస్తున్నానండి ఆయన. ఇదిగో దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాను, నా దేవుడు ఆ పట్ల కార్యం చేస్తానని కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆయన. మరి మీరు చెప్తున్నారు దేవుడి గురించి? దేవుడి గురించి చెప్తున్నారు? ఎవరికైనా అన్యులకు చెప్తున్నారు దేవుడి గురించి? దేవుడు చేసిన కార్యం మీరు చెప్తేనే వాళ్ళు మారు మనసు వస్తారు, వాళ్ళు మారుతారండి, వాళ్ళు వస్తారు దేవుడి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలారా, అన్యులు దేవుడు చెప్పిన మాట ఏంటంటే అవి మాట్లాడవో, వినవో, చూడవో అని చెప్పే వాటి గురించి. వాటి వెనకాల సాతాను ఉంటాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు కొంతమందిలో సాతాను దేవుడు ఏం చేస్తారంటే ఒక బొమ్మ పెట్టించి వెనకాడు ఉంటాడు కార్యం జరుగుతుంది అని కొంతమంది చెప్పిస్తాడు. అటువంటి చోటుకి ఏం జరుగుతుందంటే కొన్ని వందలాది మంది వెళ్ళిపోతున్నారు, అక్కడ వేలాది మంది వెళ్ళిపోతున్నారు. అక్కడ వాస్తవంగా దేవుడు చెప్పేశాడు, అక్కడ అవి చూడవు, వినవు, మాట్లాడవు అని చెప్పేశాడు. కానీ అట్టి చోటకి సాతాను తెలిసి అనేక మంది అక్కడ తిప్పించుకుంటున్నాడు. వర్షం తడిచిపోతున్నారండి, ఎవరు ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏదో జరిగిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, వాడి దగ్గర నాకు ఉపయోగం లేదని చెప్పాడు. కానీ మరి మాట్లాడిన ఆడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోతుంటే మరి దేవుడు మాట్లాడే దేవుడు కదా, నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కదా, నేను స్వస్థపరిచే దేవుడు కదా. మరి ఇటువంటి గొప్ప దేవుడి గురించి నువ్వు చెప్తున్నావు, అసలు ఎవరికైనా చెప్తున్నావా? దేవుడి గురించి చెప్పాలండి. నేనుకున్న మంచి కూడా తెలుసా, దేవుడు చేసిన కార్యములు చెప్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 8వ వచనం కూడా చదువుకుందా? హల్లెలూయా. ఎంత మంచి లక్షణం ఏమిదే. దేవుడు దావీదుకి ఎవరు ప్రేమిస్తాడంట? మనుషులు అన్నాడు, అక్కడ డబ్బులు అన్నాడా, బంగారం అంటే ఇష్టమైనకి. మరి ఎవరంటే ఇష్టం అన్నాడు ఆయన? నీ మందిరం నేను ప్రేమిస్తున్నానయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎవరు ప్రేమిస్తానంటే ఆయన? మందిరాన్ని ప్రేమిస్తానంటే ఆయన. అయ్యో ఎప్పుడు ఆదివారం వస్తుందా, అయ్యో ఎప్పుడు దేవుడి రోజు వస్తుందా, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా దేవుడిని స్తుతించాలి, గణపరచాలని మందిరాన్ని ప్రేమిస్తానంటే ఆయన. ఎందుకు ప్రేమిస్తాను మందిరాన్ని? అక్కడ చదవని క్లియర్గా చదవన్న మాట, ఎందుకు ప్రేమిస్తానంటే చూడు ఒకసారి. కీర్తన 84వ కీర్తన 1-2 వచనం చదవండి. కీర్తన 84వ కీర్తన 1-2 వచనములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా, మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. జీవము గల దేవుణ్ణి దర్శించాలంట. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఇక్కడ ఏ దేవుడు? మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. అంటే ఏంటి? ఇక్కడ ఆయన జీవంతో నింపే దేవుడు అండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఏముందంటే జీవం ఉందండి. ఎక్కడ 2-3 వస్తారని చెప్పిన దేవుడు మనం వచ్చినాడు కాబట్టి, జీవగల దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? జీవింపజేస్తాడు మనల్ని.
ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆ జీవముగల దేవుడు వస్తాడని దావీదు తెలిసి మందిరాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మరి మనకుందా ప్రేమ? మందిరం అంటే ప్రేమ ఉందా? ఉందా? మందిరం అంటే నాకు ప్రేమ ఉందని నన్ను వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సుబ్బారావు నాన్నగారు, దానిలు గారు, రవి ముగ్గురు ఎక్కారు, ముగ్గురు లేకపోతున్నారు. ప్రేమ ఎక్కడ ఉంది? అబద్ధం. అది నాన్నగారు ఇప్పుడు మధ్యలో వస్తారు. ఫస్ట్ ప్రేమ అంటే ఏంటండి? భోజనం అంటే కొంతమందికి చాలా ఇష్టం. భోజనం అంటే పెళ్ళికి వెళ్తారండి కొంతమంది, పెళ్ళికి చూద్దాం వెళ్తారు. ఈ లోపు ఎవడో చెప్తాడు ఏమనంటే భోజనం చాలా బాగా పుస్తకాలు అన్ని దొరుకుతాయని చెప్పాడంట. ఆడు ఇంకా పెళ్లి మనిషి ఎక్కడ కూర్చున్నాడు? ఇంక ఎక్కడికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత పెళ్లి చూద్దామంటారు కొంతమంది ఆనవాయితీ తాగటం. ఎందుకని? పుస్తకాలు అన్నీ ఉంటాయండి. భోజన ప్రియుల వాళ్ళు. హల్లెలూయా. అలాగా దేవుని ప్రేమించడానికి దాని అర్థం ఏంటి? ఎప్పుడు రావాలి? 9ంటికి ప్రార్థన అంటే ఖచ్చితంగా 1:15 ముందు రావాలి. రాజేష్ చేయించిన ఆయన, నువ్వు లేటుగా వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఎవరు, నాకు తెలిసి దేవుడి ప్రేమించలు ఎవరూ లేరు. కనీసం నెలలో 4 వారాలు ఉన్నాయి. ఈ 4 వారాలు ఎవరైనా ఒక వ్యక్తి కరెక్ట్గా 9:15 వస్తాడమని చూస్తాను నేను. పొరపాటుని 3 వారాలు వస్తారు, 4వ వారం ఆబ్సెంట్. నేను కరెక్ట్గా 9 కుదరదామే. 9:15 రావాలి. ఆయన చేసిన కార్యములను కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది క్రమం. ఇది క్రమం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మనసుతో మనసు మార్చుకోండి, మందిరాన్ని ప్రేమించండి. ఎందుకంటే మందిరంలో దేవుడు, జీవగల దేవుడు ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ చివరికి అంటాడు అక్కడ 12వ వచనంలో అంటాడు అక్కడ, సమాజంలో దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. అబ్బా, సమాజంలో దేవుని నేను స్తుతిస్తాను. అబ్బా, దేవుడి సన్నిధికి వచ్చి మందిరంలోకి వచ్చి ఆయన స్తుతించడం, గణపరచడం, కీర్తన చాలా కృప, మంచి కృప అండి. హల్లెలూయా. వాస్తవంగా దావీదు ఎందుకు హెచ్చిపోయాడో తెలుసా? దావీదు ఎందుకు రాజాడో తెలుసా మీకు? రోజుకి 7 సార్లు స్తుతించేవాడంట ఆయన. ఎన్నిసార్లమ్మా? ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాది. స్తుతించేటప్పుడు దేవుడి స్తుతుల మీద ఆశీర్వాడు మన దగ్గరికి వస్తాడు దేవుడు. అందుకనే దావీదు ఏం చేస్తాడు? రోజుకి 7 సార్లు స్తుతించేవాడు దేవుడు. హల్లెలూయా. మరి పాటలు పాడేటప్పుడు, కీర్తనలు పాడేటప్పుడు ఎప్పుడు పాడతాం మనం? స్టార్టింగా, ఎండింగా? చెప్పండి. స్టార్టింగే కదా పాటలు పాడేది. మరి దేవుడి మందిరానికి రావాలి, నేను దేవుడిని స్తుతించాలి, పాటలు పాడాలని ఆసక్తి ఉందా మనకి? ఉందా లేదా? పాపం రాజ్ కుమార్ ఆయన చాలా ఆసక్తి. ఇప్పుడు ఏ ప్రార్థన ముందు వచ్చేస్తాడు ఆయన. వచ్చేరాక రైగా నాకు మైకి ఉన్నట్టు ఆయన ఇవ్వండి అంత ఆసక్తి అడుగుతాడండి ఆయన. ఆ దేవుడు మంచి దేవుడు ఏంటో తెలుసా? మీరు గమనించలేదు, ఈ సంవత్సరంలో ఆయనకు కొంచెం తెలివితేటలు వస్తున్నాయి, కొంచెం మాట కూడా తిరుగుతుంది. నాకు తెలిసి త్వరలోనే ఆయనకి దేవుడు మంచి కంఠస్వరం ఇస్తాడు. నాకు తెలిసి నేనైతే ఇండైరెక్ట్గాను 2 అమ్మ చెయ్యండి అని అన్నాను, కానీ ఆయన వచ్చాడా, ఆయన మైక్ తీసుకున్నాడా, నువ్వు వెనకాల వచ్చావు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు కూర్చో అని చెప్తాడు. నాకు తెలిసి డౌట్ ఏమీ లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు వచ్చింది? మాట్లాడాలనే స్థితి నుంచి దేవుడు అతను ఆసక్తిని చూసి నోరుని తాకాడు కాబట్టి, ఆయన స్వస్థపరిచాడు కాబట్టి, మాటలు వచ్చాయి కాబట్టి, ఆ లోపల నా దేవుడి శక్తిని బట్టి ఏం చేయగలుగుతాడు? దేవుడికి అవకాశం ఇచ్చాడు. పోగొట్టుకున్నాం. మొదట వారే కడపడు. ఎందుకని? నీకు దేవుడు తలంతులను ఇచ్చాడు, ఆ తలంతులని దాచుకుని ఉపయోగించలేదు. తలంతులు లేవు, కానీ దేవుడు స్వస్థపరిచి తలంతిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దావీదు ఏం చేస్తాడంట? సమాజంలో దేవుణ్ణి స్తుతించేవాడంట, ఘనపరిచేవాడంట, ఆరాధన చేసేవాడంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు చేసిన పని ఏంటంటే, నేను పిల్లలారా, ఆయన మందిరాన్ని స్తుతించాలి ప్రభా, ఒక పాట పాడాలి ప్రభా, మిమ్మల్ని ఆరాధన చేయాలి ప్రభా అని ఆ ప్రార్థన, ఆ శక్తి మీకు ముందు రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆ స్థితికి ఎదుగుతారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపి, శక్తితో నింపి మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? నాశనానికి ముందు గర్వస్తులు ఖచ్చితంగా వాడుకోడు. ఎందుకంటే వాస్తవంగా మన ఆ గర్వం సాతానికి ఉన్న తలంత ఏంటంటే, ఆయన క్వశ్చనే, ఆయన దేవదూత అండి, ప్రధానమైన దేవతలు 7, అందుట్లో ఒక ఆయన లూసిఫర్ అనే దేవదూత. ఆయనకి ఇచ్చిన దేవుడు కృప ఏంటో తెలుసా?
అందరూ ఒక్కొక్క పని మీద బయటకు వెళ్ళిపోతుంటే ఈయన దేవుడి దగ్గర ఉండి సంగీతం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఆ కృప ఇచ్చాడు. అయితే మనోడికి గర్వం వచ్చింది. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అంటే నేనే పాడుతున్నాను, మా టీమే పాడుతుంది, నా కంఠస్వరం ఎవరికీ లేదు, నేను ప్రార్థన చేసినకో నా కంఠస్వరం మామూలుగా కాదు, నా కంఠస్వరం పాడుపడ అనుకుంటారు కొంతమంది. నాకు తెలిసి అటువంటి వాళ్ళు ఆ గర్వం వచ్చిందనుకో, నాకు తెలిసి అటువంటి వాళ్ళు పోస్ట్ తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము తగ్గించుకుని, ఆయన నాకు ప్రార్థన ఇవ్వండి అయ్యా, నాకు పాట ఇవ్వండి ప్రభా, నా కంఠస్వరం దీవించండి అని ఎవరైతే ఆసక్తితో తగ్గించుకుని అడుగుతారో వారిని దేవుడు అభిషేకించి వాడుకుంటాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఎలా ఉంటారో పెందల కడే వచ్చేసి దేవుడి సందులో ప్రభువా నాకు ఈరోజు పాట పాడే కృప దయచేయండి, ప్రార్థన చేసే కృప దయచేయండి, నాకు అవకాశం ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దావీదు కొన్ని లక్షణాలన్నీ దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడండి ఆయన. హల్లెలూయా. నేను పిల్లలారా ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడమ్మా. ఇదే లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా దావీదుని దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.